శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఒంగోలు చైర్మన్ గారు సోదరు శ్రీ కుర్రా ప్రసాద్ బాబు గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పురస్కార గ్రహీత, ప్రముఖ సినీ నటులు శ్రీ అజయ్ ఘోష్ గారికి, వేదిక రంకించి ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ ఉగాది పండుగ సందర్భంగా పరాభవ నామ ఉగాది కవితా మహోత్సవానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేసి ఉన్న సోదర సోదరీమణులందరికీ బాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికీ కూడా తెలుపుతున్నాను. నేను మొదటిగా క్షమించండి ఆలస్యంగా వచ్చినందుకు. అందుకు కూడా ఒక మంచి కారణం అది అజయ్ ఘోష్ గారికి కూడా చెప్పదలుచుకున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజే ఆ ముందే మహిళ అంటే స్త్రీశక్తి పథకం అనేది ఫ్రీ బస్ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు 15వ తారీఖున ప్రారంభం చేసి, ఆ తర్వాత దివ్యాంగుల కొరకు ఒక మంచి కార్యక్రమం కూడా ఫ్రీ బస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అది ప్రారంభోత్సవం చేయటం. అందువల్ల ఆ బస్సులోనే దివ్యాంగులతోనే ఒంగోలు నుంచి కొత్తపట్నం వరకు వెళ్ళి తిరిగి రావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. కానీ జీవితంలో ఇది ఒక మంచి కార్యక్రమం చేశామనేది అజయ్ ఘోష్ గారికి ప్రత్యేకంగా కూడా తెలుపుకుంటూ ఈ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని మరొకసారి వారిని కూడా. ఎందుకంటే అజయ్ ఘోష్ గారు అంటే నేను చాలా సినిమాలు చూస్తూ ఉంటాను. అంటే సినిమా పిచ్చి నాకు కూడా ఉన్నది మామూలుగా. అంటే మా కుటుంబం మామూలుగా సినిమాలకు కూడా సంబంధం ఉన్న థియేటర్స్, తర్వాత డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షన్ కూడా అన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కాబట్టి అజయ్ ఘోష్ గారి గురించి ఏంటంటే ఎక్కువగా అనేది మనం చెప్పేదానికన్నా సినిమాల్లో చూస్తేనే నిజంగా వారి నటన అనేది ఏ విధంగా ఉన్నదనేది. కానీ ఒక్కటే ఇప్పుడే వారు చెప్తున్న బట్టి నేను ఆలస్యంగా వచ్చాను, కొంతే తెలుసుకున్నాను. నేను అప్పుడు పాత జ్ఞాపకాలు అనేది మరచిపోలేని వ్యక్తి అంటేనే పాత విషయాలు, తన జీవితం ఏ విధంగా గడిచింది, నేను ఏ విధంగా పైకి వచ్చాను నేను అనేది మనం అప్పుడప్పుడు చెప్పుకోగలిగి ఉండేవాడే ఒక గొప్ప వ్యక్తి అనేది ఆ భగవంతుడు ఆశీస్సులు వారికి కూడా ఎప్పుడు ఉంటాయని చెప్తుంటాను. నేను మా అన్నగారు కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామరెడ్డి గారైనా, మరొకన్నా సుధాకర్ రెడ్డి గారైనా, నేనైనా కూడా ఎప్పుడు కూడా చెప్తున్నాం. మేము కూడా సైకిల్లో తిరిగినోడమే. ఈరోజు కుర్రా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక ఏదో సామ్రాజ్యం వ్యాపారం అని అంటే ఆ భగవంతుడు మీరందరూ కలిసి ఆశీస్సులు ఇస్తే అది వీలైంది ఉన్నప్పుడు కూడా. అయినా మన పాత విషయాలు అనేది ఏ విధంగా జీవితం గడిపాము అనేది మాత్రం మరిచిపోకుండా ఉంటే ఎప్పుడు కూడా ఆ మనిషిలో కూడా ఎప్పుడూ ఆ ద్రాతృత్వం ఉంటుంది, ఒక సాయం చేయగలిగిన గుణం కూడా ఎప్పుడు కూడా ఉంటుందని కూడా మీకు తెలుపుకుంటూ, అజయ్ ఘోష్ గారు ఒక 2 సార్లు మిస్ అయిపోయాం. అంటే బయట ఊళ్ళల్లో ఉండటం, ఆలస్యం కావటం వల్ల వారి ప్రోగ్రామాలకి మేము అటెండ్ కాలేకపోయాం. అయినా ఈరోజు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా రావాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళి దూరంగా వెళ్ళి రావటం అనేది చూసాం. సినీ రంగంలో చాలా కష్టం ఇది కాంపిటీషన్ అనేది. వారు చెప్పినట్టుగా ఒక హిట్ ఉంటే హిట్టు, లేకపోతే పట్టు అంటే పట్టు, అంతే. ఏమిటంటే పైకి వెళ్ళారు, కిందకి దించడం అనేది మామూలు. అది ఆయన అజయ్ ఘోష్ గారు ఈ పోటీతత్వాన్ని తట్టుకొని ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్గా, ఒక విలన్ అనేది కూడా అనేది స్లోగా కూడా ఆయన అంటే అజయ్ ఘోష్ గారు ఉంటేనే మామూలు విలన్ అనేది వేరే కామెడీగా ఉండటం అనేది. ఆయన సినిమాలు నేను చాలా చూశాను ఉన్నప్పుడు కూడా. ఆయన చేస్తున్న కామెడీ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయే కామెడీ అది. అది చాలా కష్టమైన విషయం అది. అందులో ఆయన పడిన బాధలు, ఇక్కడ కూడా ఒంగోలులో గడిపిన సమయం అనేది కూడా వారు చెప్పడం అనేది. సార్ ఒకటే అజయ్ ఘోష్ గారు, ఒంగోలు అంటే కళలకు కాణాచిది, ఎంతోమంది కళాకారులు తయారు చేసిన ఒంగోలుది ఎప్పుడు. అందుకే ఇప్పుడు మన కొల్ల మధు చెప్తున్నాడు ఉన్నప్పుడు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజ్ అనే దాన్ని స్థాపించేదాని కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా వారికి తెలపడం కూడా జరిగింది. జనార్దన్ గారు మేమిద్దరం కూడా వీలుంటే ఈ నెల లోపలనే అది శాంక్షన్ కూడా అయ్యేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తున్నాము. డ్యాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజ్ అనేది ఆ తర్వాత సంవత్సరం ఏప్రిల్ నుంచే దానిని ప్రారంభం చేసుకునేదానికి తీసుకెళ్తామని కూడా చెప్తున్నాం. ఇంకా ఎక్కువగా నిధులు తీసుకొచ్చేదాని కొరకు
అంటే పట్టణంలో అభివృద్ధి అనేది ఆడిటోరియం అనేది అడుగుతున్నారు ఎప్పటి నుంచో. ఈ ఆడిటోరియం కొరకు నేను ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న స్కీమ్లో ఎప్పుడో కూడా ఆ కల్చర్ మినిస్ట్రీతో కూడా మాట్లాడటం కూడా జరిగి ఉన్నది. స్థల నిర్ణయం కాలేక కొంత ఆలస్యం జరుగుతున్నది. కొత్తగా మన కలెక్టర్ గారు కూడా రాజాబాబు గారు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఒక మంచి స్థలం నిర్ణయం చేసుకుంటే ఖచ్చితంగా ఒక 1000 మంది సీట్లు అంటే 1000 మంది దాంట్లో కూడా కూర్చునేటట్టుగా కూడా ఒక పెద్ద ఆడిటోరియంని కూడా నిర్మాణం చేసి చిన్న చిన్న కళాకారులకు కూడా చిన్నవారికి కూడా ఉపయోగపడేటట్టుగా దానిని రూపకల్పన చేయాలనేది మా ఉద్దేశం. అది త్వరితగతిన అది ఒక 2-3 నెలల్లో కూడా కొంత ఆచరణ రూపం కూడా వస్తుందని తెలుపుతున్నాను నేను. ఇక అజయ్ ఘోష్ గారి నుంచే మనం ఇవాళ ఆయన అవార్డు గ్రహీత, వారి గురించే మనం ఎక్కువగా కూడా మాట్లాడుకుంటే మన ఒంగోలు విషయాలు మనం మళ్ళీ తర్వాత టౌన్ విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. వారు ఈరోజు ఇక్కడికి రావటం అనేది నిజంగా మనందరి కూడా అదృష్టం అనేది కూడా తెలుపుకుంటున్నాను నేను. పదే సార్ అజయ్ ఘోష్ గారు ఈ ప్రయాణం అనేది ఇంతటితో ఆగిపోయేది కాదు. మీకు ఒంగోలుకి మీకు చెప్పారు మీరు సురేష్ మేమంతా కూడా కలిసి ఉండబట్టి ఎంతో అన్ని విధాలుగా ఎక్కువ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని. అందువల్ల దయచేసి మన ఒంగోలు వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే దయచేసి ఇక్కడికి రండి. మేమందరం ఉన్నాం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసి భద్రంగా చూసి మీకు తగిన గౌరవం ఏర్పరిచేటట్టుగా కూడా ఈ ఒంగోలులో కూడా మేమందరం కూడా చూసుకుంటామని మీకు తెలుపుకుంటూ ఇక్కడ మన కృష్ణదేవరాయ సంస్కృతి వారి కార్యవర్గ సభ్యులందరూ కలిసి చక్కగా చేస్తున్నారు. కుర్రా ప్రసాద్ అంటే కుర్రోడే, మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు 1991 సంవత్సరంలో మొదటిసారి అప్పుడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నప్పుడు చాలా చిన్నవాడు, 35 సంవత్సరాల క్రితం కూడా. ఇప్పుడు మరీ ముసలివాడు అయ్యాడని చెప్పను, కానీ అప్పటి నుంచి మన కుర్రవాడు ఎప్పుడు కూడా కుర్రా ప్రసాద్ వారి డిసెంబర్ 1వ తారీఖు అంటేనే మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వర్ధంతి కార్యక్రమం అప్పుడు కవితా సంపుటి అనేది వారి కవితలు కూడా వాడు రాసి తీసుకొచ్చి చదవటం అనేది జరుగుతుండే సార్. అరుణ గారైనా చాలామంది వేదిక నుంచి ఉన్న వారు అందరూ కూడా కవిత్వం అనేది వారికి కూడా ఎంతో ఆనందంగా ఆ రోజు కూడా ఆలాపన చేయటం అనేది చాలా సంతోషకర విషయం తెలుపుకుంటూ ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. చాలామంది వచ్చున్నారంటే ఈ ఎన్టీఆర్ కళాక్షేత్రం రావాలంటే నాకు భయంగా ఉంటుంది. చాలామంది మనుషులు ఏంటంటే ఇక్కడికి వచ్చి పైన ఎక్కువ మంది ఉంటారు కానీ కింద తక్కువ మంది ఉంటారు సార్. ఇది మీ వల్ల ఈరోజు చూస్తున్నాము, పైకన్నా కింద ఎక్కువ మంది ఉంటున్నారని అంటే ఇదంతా ఏంటంటే మీ ఫలితం అనేది ఒకసారి నిరూపణ కూడా చేసుకోవటం అనేది తెలుపుకుంటూ మీ అందరికి కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి. మాగుంట కూడా ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందనే కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.